పరిశుద్ధమైన దేవుని యొక్క గ్రంథంలో నుంచి ఆదికాండము 49వ అధ్యాయము 10వ వచనాన్ని మనము ఈరోజు ఆలోచన చేద్దాం. యాకోబు గారు ఈ యొక్క మాటల్ని ప్రవచన రీతిగా పలుకుతున్నట్లు కనబడుతుంది. యాకోబు గారు 49వ అధ్యాయం ఆదికాండంలో మొదటి వచనాన్ని చూసినట్లయితే, యాకోబు తన కుమారులను పిలిపించి ఇట్లా నేను మీరు కూడి రండి, అంత్య దినములలో మీకు సంభవింపబో సంగతులు మీకు తెలియజేసేదను. అంత్య దినాలు ఈరోజు మనము ఉంటుంది. అంత్య దినాలు ఏవైతే యాకోబు గారు ప్రవచించారో ఆ అంత్య దినాలలో అపాయకరమైన దినంలో ఉన్నాము, కడవరి దినంలో ఉన్నాం. అయితే యాకోబు గారు ప్రవచించిన మరి సంవత్సరాన్ని చూస్తే మనకు పూర్వం, క్రీస్తుకు పూర్వం అని అనుకుంటే, క్రీస్తుకు పూర్వం సుమారు 2000 సంవత్సరాల ముందే ప్రవచించాడు. అంటే ఇప్పటికి 4024 సంవత్సరాలు అవుతుంది. ఆయన ఏమంటున్నాడంటే, యాకోబు తన కుమారులను పిలిపించి, యాకోబు యొక్క కుమారులు 12 మంది, వారందరినీ కూడా ఆయన వద్దకు పిలుచుకొని అంత్య దినములలో ఏవైతే సంభవిస్తాయో అవి చెప్పడం జరిగింది. ఈ ప్రపంచ భవిష్యత్తుని చెప్పాలంటే పరిశుద్ధ గ్రంథమైన దేవుని యొక్క గ్రంథమైన బైబిల్ మాత్రమే, దేవుడు మాత్రమే చెప్పగలగాలి. అంత స్పష్టంగా మరి రాయబడి ఉన్నాయి బైబిల్లో. అది ఒక మనుషుని ద్వారా దేవుడు మాట్లాడుతూ తెలియజేసిన మాటలు ఇవన్నీ. యాకోబు గారు ఈ యొక్క ఆదికాండం 49వ అధ్యాయంలో ఆయన మాట్లాడిన మాటలు ఆయన సొంత జ్ఞానం కాదు, కానీ దేవుడు ఆయనతో మాట్లాడిన మాటలు ఒక దర్శన రీతిగా జరగబోయే విషయాలు, అంటే అంత్య దినములో, అది కూడా ప్రాముఖ్యంగా అంత్య దినాలలో జరగబోయే విషయాల గురించి మాట్లాడడం జరిగింది. అలా మాట్లాడుతున్న విషయాలు చాలా ఉన్నాయి ఈ 49వ అధ్యాయంలో. దాంట్లో ఒక మాటను మనము నిజంగా యాకోబు గారు ప్రవచించిన ఈ విషయాలు, ప్రవచనము నిజంగా అలాంటి మాటలు, ఆయన చెప్పిన మాటలలో ఏదైనా ఒకటి మనకు కనబడుతుందా ఇది వరకు అంటే, ఇప్పుడు కూడా ఆయన ప్రవచించిన ప్రవచనాలలో ఉంటున్న స్థలాలు కానివ్వండి, మనుషులు కానివ్వండి, ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు కానివ్వండి చాలా ఉన్నాయి. అయితే ఆయన ఏమన్నాడంటే, ఇదే 49వ అధ్యాయం 10వ వచనంలో, షిలోహు వచ్చు వరకు యూదా యొద్ద నుండి దండము తొలగదు, అతని కాళ్ళ మధ్య నుండి రాజదండము తొలగదు, ప్రజలు అతనికి విధేయులై ఉందరు అన్నాడు. ఈ ప్రవచనంలో చాలా విషయాలు ఉన్నాయి. దాంట్లో ప్రాముఖ్యంగా యూదుల గురించి, యూదుల నుంచి వచ్చే మరి ఒక వ్యక్తి గురించి, ఆయన ఎవరో అనేది మనందరికీ తెలుసు. అయితే ప్రపంచానికి తెలియవలసిన విషయం ఇది. అయితే షిలోహు వచ్చు వరకు అన్నాడు ఆయన. షిలోహు అనే స్థలము బైబిల్లో మనకు కనబడుతుంది. అంటే షిలోహు అనే పదము ఎప్పుడు వాడుతున్నాడు? ఇది ఆయన ఇంకా ఇజ్రాయేల్ అందరూ ఐగుప్తులోనే ఉన్నారు. అప్పటికి దాదాపు ఒక 40 సంవత్సరాల తర్వాత జరగబోయే పరిణామం గురించి మాట్లాడాడు. అది షిలోహు అనే మాటను మాట్లాడాడు. షిలోహు అనే విషయాన్ని మనం ఆలోచిస్తే బైబిల్ గ్రంథంలో షిలోహుకు ప్రాముఖ్యత చాలానే కనబడుతుంది. దాంట్లో ముఖ్యంగా ఇజ్రాయేల్ అందరూ ఐగుప్తు నుంచి బయలుదేరి కనాను దేశం వచ్చినప్పుడు, కనాను దేశంలో ఈ యొక్క ప్రదేశం ఉన్నట్టు మనకు కనబడుతుంది. ఆది కాండంలో ప్రవచించిన ఆ మాట మళ్ళీ యెహోషువ గ్రంథంలో మనకు కనబడుతుంది. యెహోషువ గ్రంథం 18వ అధ్యాయం, యెహోషువ గ్రంథము 18వ అధ్యాయం 1వ వచనం, ఇశ్రాయేలీయులు ఆ దేశమును స్వాధీనపరుచుకున్న తర్వాత వారందరూ షిలోహునకు కూడి వచ్చి అక్కడ ప్రత్యక్ష గుడారం వేసిరి. ఇజ్రాయేల్ అందరూ కనాను దేశాన్ని స్వాధీనపరుచుకున్న తర్వాత వారు కనాను దేశంలో షిలోహును అనే ఒక ప్రాంతానికి వచ్చి అక్కడ ఏం చేశారట? ప్రత్యక్షపు గుడారము వేసిరి. అంటే యాకోబు గారు ప్రవచించిన షిలోహు ఏమై ఉన్నదంటే ఒక స్థలం ఉంది. ఆ స్థలములో దేవుని యొక్క ప్రత్యక్ష గుడారం ఉంది. షిలోహు అనేది ఒక స్థలము.
ఆ స్థలంలో ఏముందట, యెహోవా యొక్క ప్రత్యక్ష గుడారము, దేవుని యొక్క ప్రత్యక్ష గుడారము అక్కడ ఉంది. ఈ షిలోహు ఏ దేశంలో ఉన్నదని కనబడితే కనాను దేశంలో ఉన్నదని మనకు ఇదే యెహోషువ గ్రంథంలో 21వ అధ్యాయంలో కనబడుతుంది. 21వ అధ్యాయము 12వ వచనం, 21వ అధ్యాయం 2వ వచనం చూడండి. లేవీయుల పితరుల కుటుంబముల ప్రధానులు కనాను దేశమందలి షిలోహులో యాజకుడైన ఎలియాజరు నొద్దకు ఉన్నాడు. అంటే ఈ యొక్క షిలోహు ఎక్కడుందంటే కనాను దేశమందలి షిలోహు అనేది ఉంది. ఈ షిలోహులో ఏముందంటే ప్రత్యక్ష గుడారం ఉంది. ఆ ప్రత్యక్ష గుడారంలో ఎవరున్నారు? దేవుడి యొక్క సన్నిధి ఆ ప్రత్యక్ష గుడారంలో ఉంటున్నట్టు మనకు కనబడుతుంది. ఎందుకంటే ప్రత్యక్ష గుడారంలో ఏముందో మనందరికీ తెలుసు. దేవుని యొక్క నిబంధన మందసం ఉంది. అక్కడ నిబంధన మందసం ఉందనేది కూడా మనకు ఈ యొక్క మాట మరొక చోట కనబడుతుంది. మొదటి సమూయేలు గ్రంథము 4వ అధ్యాయము 3వ వచనం. మొదటి సమూయేలు గ్రంథం 4వ అధ్యాయం 3వ వచనం. కాబట్టి జనులు పాలెంలోనికి తిరిగి రాగా ఇజ్రాయేలుల పెద్దలు, యెహోవా నేడు మనల్ని ఫిలిష్తీయుల ముందర ఎందుకు ఓడించెను? షిలోహులోనున్న యెహోవా నిబంధన మందాసము అన్నారు. షిలోహులో ప్రత్యక్ష గుడారం ఉంది. ప్రత్యక్ష గుడారములో ఏముంది? నిబంధన మందాసం ఉంది. నిబంధన మందాసం ఎక్కడ ఉంటుందో దేవుడి సన్నిధి అక్కడ బలంగా ఉంటుంది. అందుకని షిలోహు గురించి యాకోబు గారు ప్రస్తావించాడు. అంటే ఆ షిలోహు గురించి మళ్ళీ మనము ఆలోచన చేస్తే షిలోహు అనేది ఒక స్థలము. షిలోహులో దేవుని ప్రత్యక్ష గుడారం ఉన్నది. షిలోహులో ఆ ప్రత్యక్ష గుడారంలో నిబంధన మందాసం ఉంది. ఆ నిబంధన మందాసంలో ఏముంటాయంటే దేవుని యొక్క 2 పలకలు, ఆజ్ఞలు, అహరోను చిగురించిన చేతికర్ర, అలాగే బంగారు మన్నాగల పాత్ర. ఈ 3 కూడా ఆ నిబంధన మందాసంలో ఉంటాయి. అది మరొక భాగం అది. కానీ ఆ నిబంధన మందాసము ఎక్కడైతే ఉంటుందో దేవుడి సన్నిధి అక్కడ బలంగా ఉంటుందనేది మనకు తెలుసు. అయితే ఈ షిలోహులో జరుగుతున్న ఇదంతా ఈ క్రమము. మరి షిలోహులో ఎవరున్నారు? అక్కడ యాజకత్వం చేస్తున్నవారు అంటే మనం చూసినట్లయితే యెహోషువ గ్రంథం 21వ అధ్యాయము మొదటి వచనం చూసినట్లయితే, లేవీయుల పితరుల కుటుంబంలో ప్రధానులు కనాను దేశమంది షిలోహులో యాజకుడిని ఎలియాజరు వద్దకును. అక్కడ ఎలియాజరు ఉన్నట్టు మనకు కనబడుతుంది. అంటే ఎలియాజరు అనే ఒక ప్రధాన యాజకుడు లేకుంటే యాజకుడు అక్కడ దేవుడి యొద్ద సేవ చేసినట్లు కనబడుతుంది. ఇదంతా షిలోహు గురించి నా ప్రస్తావన. ఎందుకంటే యాకోబు గారు ఈ యొక్క ప్రాంతాన్ని గురించి, ఈ యొక్క స్థలాన్ని గురించి ముందుగానే ప్రవేశించడం అనేది జరిగింది కాబట్టి మనము తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. పరిశుద్ధమైన